హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. నాగమామ ఈరోజు చాలా అంటే చాలా ఫైర్ కాబోతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ పడాల పైన ఫైర్ అవ్వబోతున్నాడు. కళ్యాణ్ పడాలకు భారీ షాక్ అయితే ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్లో అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ కాబోతున్నారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. అదేవిధంగా రెడ్ కార్డు, ఎల్లో కార్డులు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్లు ఏమేమి వచ్చాయి, ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో వరకు చూడండి. మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల మీకు నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. అదేవిధంగా హాట్‌స్టార్ ఓటింగ్లో, అఫీషియల్ ఓటింగ్లో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా హాట్‌స్టార్లో టాప్ 1 పొజిషన్లు ఎవరున్నారు, సెకండ్ పొజిషన్లు ఎవరున్నారు, థర్డ్ పొజిషన్లు ఎవరు ఉన్నది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు, అలాగే తనుజకు, ఇమానుయల్కు ఓటింగ్లో డిఫరెన్స్ ఎంత ఉందని కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నది కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు త్వరగా తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ ఈరోజు భారీ షాక్ ఇవ్వబోతున్నాడు. అలాగే నాగార్జున గారు కళ్యాణ్ పడాలకు, అలాగే సంజన గారికి, అలాగే డిమాండ్ పాన్కు భారీగా క్లాస్ పీకబోతున్నారు. అలాగే కళ్యాణ్ పడాల ఒక క్యాప్టెన్సీ రద్దు చేసి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ చేయబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఇది జరిగితే 100% కళ్యాణ్ పడాలకు చాలా మేలు చేసిన వారు. అదేంది బ్రో, కళ్యాణ్ పడాల ఇమ్యూనిటీ పోతే మేలు అంటావు అంటే 100% కళ్యాణ్ పడాల విన్నర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి రావాలి. ఆ నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్కి రావాలి. అలాగే టికెట్ ఫినాల్ కూడా కళ్యాణ్ పడాల గెలవద్దు. గెలవకుంటేనే 100% కళ్యాణ్ పడాలకు మంచి జరుగుతుంది. అది ఎలా బ్రో అంటే ఒక విన్నర్ కంటెస్టెంట్లో ఎన్నిసార్లు నామినేషన్లకు వస్తే అంత ఓటు బ్యాంక్ అనేది తనకు పెరుగుతుంది. అదేవిధంగా అంత ఓటు బ్యాంక్ పెరగడం వల్ల తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అలాగే తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ పేజెస్ అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడడం వల్ల విన్నర్కు కావాల్సిన కంటెస్టెంట్కి త్వరగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓటు బ్యాంక్ పెరగడం వల్ల 100% విన్నర్ అవుతారు. అదేవిధంగా కళ్యాణ్ పడాలకే చాలా ప్లస్ అవుతుంది. ఇవన్నీ కళ్యాణ్ పడాలకు మేలు జరిగే ఎపిసోడ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ పడాలకు ఎల్లో కార్డు ఇవ్వబోతున్నానని చెప్పి, అలాగే సంజన గారికి ఎల్లో కార్డు ఇవ్వబోతున్నానని చెప్పి, అలాగే డిమాండ్ పాను గొంతు పట్టుకున్న వల్ల తనకు రెడ్ కార్డు ఇవ్వబోతున్నానని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో నా అనాలిసిస్ ప్రకారము రెడ్ కార్డు అయితే ఇవ్వరు, జస్ట్ చూపించి వార్నింగ్ ఇస్తారు. ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు రెడ్ కార్డు ఇచ్చి డిమాండ్ పవన్ కంటే, డిమాండ్ పవన్ అన్ఎక్స్పెక్టెడ్గా కళ్యాణ్ పడాలో గొంతు పట్టుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో నువ్వు ఎలా గొంతు పట్టుకుంటావో, గొంతు పట్టుకుంటే ప్రాబ్లం కాదని చెప్పి ఆ విషయంలో వార్నింగ్ ఇచ్చి డిమాండ్ పవన్కు రెడ్ కార్డు ఇవ్వబోతున్నారని చెప్పి మనకైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల నామినేషన్ టైంలో అగ్రెసివ్ అయ్యారు, అలాగే చైర్ని తన్నాడు కాబట్టి ఆ విషయంలో కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీ రద్దు చేసి, అదేవిధంగా నీ బిహేవియర్ బాగాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నువ్వు నామినేషన్ కాబోతున్నావు అని చెప్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అది ఒకవేళ నిజమైతే కళ్యాణ్ పడాలకు అది ప్లస్సే. బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ పడాలి ఫీల్ కావచ్చు, కానీ బయట ఉన్నటువంటి ఆడియన్స్ పండుగ చేసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్కి రావాలని చెప్పి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా సంజన గారు రీతు చౌదరి విషయంలో కొన్ని బూతులు మాట్లాడింది కదా, ఆ బూతుల విషయంలో సంజన గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి ఎల్లో కార్డ్ అయితే చూపించబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్ ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నట్టు 8 కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, మన తనుజ, బర్ని గారు, సంజన, సుమన్ శెట్టి, అలాగే ఇంకెవరబ్బా డిమాండ్ పవన్, అలాగే దివ్యానికిత. సో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళలో కళ్యాణ్ పడాల ఓటింగ్ 33% కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%, అలాగే తనుజ ఓటింగ్ అనేది 29%, అలాగే డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది 9%, బర్ని గారు ఓటింగ్ అనేది 6%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 6%, సంజన గారు ఓటింగ్ అనేది 6%, అదేవిధంగా దివ్యానికిత ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. వీళ్ళలో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు డిమాండ్ పవన్, బర్ని, సంజన, సుమన్ శెట్టి, దివ్యానికిత. సో వీళ్ళలో మరీ ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లో సుమన్ శెట్టి, సంజన గారు, అలాగే దివ్యానికిత. సో ఈ 3 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే
సాటర్డే ఎపిసోడ్లో దివ్యానికిత ఎలిమినేషన్ అయిందని చెప్పి, అలాగే సండే ఎపిసోడ్లో మన ఏమంటారు సంజన గారిని ఎలిమినేషన్ చేయబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే అఫీషియల్ ఓటింగ్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉందంటే, అఫీషియల్ ఓటింగ్లో తనుజ గారికి, కళ్యాణ్ పడాలి వీళ్ళిద్దరికి కొంచెం ఎడ్జ్ అయితే డిఫరెన్స్ ఉంది. 0.5 డిఫరెన్స్ అయితే ఉంది. 0.5 డిఫరెన్స్తో కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుండో, దాని తర్వాత సెకండ్ పొజిషన్లో తనుజ కొనసాగుతుంది, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ కొనసాగుతుండో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాల ఉండు, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉండు, థర్డ్ పొజిషన్లో తనుజ ఉంది. ఇదే విధంగా ఓటింగ్ అనేది కొనసాగితే 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గత 15 రోజులు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాలకు అన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడుతున్నాయి. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. 5%తో కొనసాగుతున్నటువంటి కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఇప్పుడు 35 to 40% కొనసాగుతుంది. 5%, 10%, 15%, 20%, 25, 30, 35 ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 40%తో కొనసాగుతుందో. ఇదే విధంగా కళ్యాణ్ పడాల గ్రాఫ్ రోజుకి ఇంక్రీజ్ అయితే 100కి 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. తనుజ విన్నర్ అయితే లేడీ కంటెస్టెంట్, కళ్యాణ్ పడాల విన్నర్ అయితే ఒక కామన్ మ్యాన్ విన్నర్ అయినట్లు, అలాగే ఇమాన్యుల్ విన్నర్ అయితే కమెడియన్ విన్నర్ అయినట్లు. బట్ నా అనాలిసిస్ ప్రకారము 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. డబుల్ ఎలిమినేషన్లో దివ్యానికిత అలాగే సంజన గారి ఎలిమినేషన్ అయితే ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని కూడా కింద కామెంట్ పెట్టండి. నేను మీ జ్ఞానేశ్వర్.